హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము తిరుపతి టూర్ వెళ్ళామండి. అప్పుడు మేము ఏం చేసామంటే హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్ళాము. చిత్తూరు నుంచి కాణిపాకం ఫస్ట్ వెళ్ళామండి. దానికి 12 కిలోమీటర్స్ అనమాట, 20 మినిట్స్ పడుతుంది. మేము చిత్తూరులో దిగిపోయి ఫస్ట్ తర్వాత బస్ పట్టుకుని 12 కిలోమీటర్స్ 20 మినిట్స్లో మేము కాణిపాకం వెళ్ళామండి. కాణిపాకంలో మేము రూమ్ తీసుకున్నాం అనమాట. ఇది వెనకాల ఒక 400 అలా రూమ్ తీసుకున్నాం మేము. దాని తర్వాత అక్కడ ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ మేము దర్శనానికి వెళ్ళామన్నమాట. మేము నిజరూప దర్శనం చేసుకున్నామండి. అవి స్లాట్లు అన్నమాట. మేము 10:30కి చేసుకున్నాము. మేము మార్నింగ్ 7 కల్లా కాణిపాకం వచ్చేసామండి. దాని తర్వాత అక్కడ మేము టీ తాగి, ఇక్కడ అంతా చూసారా? ఇక్కడ ఒక తాత గాంధీ వేషం వేసుకున్నారు, ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు, చాలా రకరకాల ఎన్ని పెట్టారండి. అంటే మాకు ఇంకా టైం ఉందని చెప్పేసి నిజరూప దర్శనానికి ఇదంతా మీకు చూపిద్దాము కంప్లీట్గా కాణిపాకం అంతా అనేసి వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మంచి మంచి ముగ్గులు, ఇవన్నీ రకరకాల మొత్తం స్టాల్స్ పెట్టేశారండి. రకరకాల బొమ్మలు ఉన్నాయన్నమాట. ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. కానీ కాణిపాకం చాలా బాగుందన్నమాట. మాకు రూమ్ కూడా గుడి దగ్గరలో దొరికిందండి. 400 రూపీస్కి చాలా దగ్గరలో దొరికింది. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అన్నమాట, గుడికి బ్యాక్ సైడే దగ్గరలోనే. మేమేంటంటే మామూలు దర్శనం కాకుండా రోజు మొత్తంలో 4 సార్లు నిజరూప దర్శనం ఉంటుందంటండి. మేము 10:30కి స్లాట్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా టైం ఉంది కదా అని మేము ఇదంతా షూట్ చేసుకుంటున్నాం అనమాట. చాలా బాగుంది చూడండి. ఎన్ని మంచి మంచి స్టాల్స్ పెట్టారు. ఇది గుడి మొత్తం దగ్గరలో అండి. చూడండి ఎంత బాగా ఉందో. ఇదంతా గుడి ఆవరణం బయట అంతా అన్నమాట. ఇక్కడ వాటర్ ప్యూరిఫైడ్, అసలు పుష్కరిణి, దేవుడి గుడి, ఇవన్నీ చాలా బాగున్నాయండి. చూడండి ఎన్ని చాలా నీట్గా, అసలు ఎంత బాగుందో కాణిపాకం చూస్తే. నిజంగా చాలా బాగుందన్నమాట. ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టుకుని దీపారాధన చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. ఇక్కడ అమ్ముతున్నారు, చాలామంది చేస్తున్నారు అన్నమాట. నేను కూడా ఏం తీసుకున్నాను అన్నమాట. తీసుకుని అక్కడ వెలిగించి దీపారాధన చేసుకుని నేను వెలిగిస్తున్నానండి. ఇలా వెలిగించుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని మనం దర్శనానికి స్టార్ట్ అవ్వాలన్నమాట. మాకు ఇంచుమించు 10:30 లోపు అయిపోతుంది అనేసి, 10:30కి స్టార్ట్ అవుతుందని మేము దీపారాధన చేసేసుకుని అక్కడ వినాయకుడిని దర్శించేసుకుని బయలుదేరామన్నమాట. చూస్తున్నారా, ఇదంతా నేను వెలిగిస్తున్నానండి. ఇది బయట వినాయకుడు అండి. గరిక ఇలాగ కొబ్బరికాయ ఇలా ఇచ్చిన వాళ్ళకి కొట్టేసి ఇస్తున్నారనమాట. చాలా బాగున్నాడు కదా వినాయకుడు. ఇలా ఇలా వచ్చేసి ఇప్పుడు మనం ఈ టైం స్లాట్కి రెడీ అయిపోవాలన్నమాట. రోజుకి 5 స్లాట్స్ ఉంటాయండి నిజరూప దర్శనానికి. మేము 10:30కి చేసుకున్నాం అనమాట. ఇలా శీఘ్ర దర్శనం 100 రూపాయలు, ఇలా ఫ్రీ దర్శనం అలా ఉంటాయన్నమాట. ఇలా మనం అంతా ఇలా వెళ్ళి రావాలి. లోపలికి ఫోన్ అలౌడ్ లేదు. మేము లోపలికి వెళ్ళిపోయి మేమంతా దర్శించుకున్నాము. దర్శించుకున్నాక ఇలా బ్యాక్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ ఏమో ఇటు భోజనాలు అండి, అన్నదానం అన్నమాట. ఇటువైపు ఈ స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ మా రూమ్ అండి, చాలా దగ్గరలో ఉందన్నమాట. మాకు దగ్గరలో దొరికింది. ఇటేమో పులిహార కౌంటర్, ప్రసాదాల కౌంటర్ అన్నమాట. ఇలా బ్యాక్ సైడ్కి వస్తే మేము చాలా బాగా దర్శించుకున్నాము. లోపలికి వెళ్ళి ఏమైందంటే అందరూ ఒక్క దుక్కునే ఒక్కసారి జనం వచ్చేసారండి. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో మేము లోపలికి వెళ్ళాం అనమాట. కానీ దర్శనం చాలా బాగా జరిగింది. నిజరూప దర్శనం జరిగిందండి. ఎవరైనా వెళ్తే కనుక నిజరూప దర్శనానికి స్లాట్ ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆ స్లాట్ బుక్ చేసుకోండి, చాలా బాగా దర్శనం అవుతుంది.
మాకు చాలా బాగా అయిందనమాట. ఇది గుడి బ్యాక్ సైడ్ అండి, ఇలా బ్యాక్ సైడు చాలా బాగుంది గుడి అయితే. చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. అంటే మేము తిరుపతి టూర్లో స్టార్టింగ్ ఫస్ట్ కాణిపాకం వెళ్ళాం అన్నమాట. ఇలా వీడియో అంతా మొత్తం అంతా షూట్ చేసామండి. ఇంకా ఇలా చూస్తూ ఉంటే చాలా రకాల దేవుళ్ళు అలా ఎంత బాగా చేశారో చూడండి. ఇది కంప్లీట్ వ్లాగ్ అవుతూ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ పుష్కరిణి అండి. అసలు ఎంత బాగుందో చూసారా, బ్లూ కలర్లో ఉంది వాటర్ అంతా. అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, మేము కూడా దిగామన్నమాట. అసలు వినాయకుడు విగ్రహం అయితే చాలా బాగుందండి. అసలు మనసు ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్కి వెళ్తే. నిజంగా చాలా బాగుందండి. ఇలా మొత్తం అంతా మేము గుడి చుట్టూరా ఒక రౌండ్ వేసి తర్వాత మేము అన్నసంతర్పణకు భోజనానికి వెళ్ళిపోయామండి. ఇక్కడ లైన్ చూసారా, చాలామంది ఉన్నారు. ఇంకా అలా లైన్లో నడుస్తూ నెమ్మదిగా అలాగా అప్పటికే 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు భోజనం అయిందండి. అసలు ఇలా భోజనం పెట్టడం తినడం కూడా మనం దొరకడం కూడా ఒక అదృష్టమే. అంత బాగుందండి భోజనం, చాలా బాగుంది. ఇలా మొత్తం అంతా ఇలా స్టార్టింగ్ నుంచి అండి ఇలా మొత్తం అంతా జరిగాక కొంతమంది కంప్లీట్ అయ్యాక అప్పుడు మనని పంపారన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా మొత్తం అందరికి ఇలా పెడుతున్నారండి. ఆల్రెడీ వాళ్ళు అన్నీ వేసేసి ఒక స్వీటు, పప్పు, చట్నీ, పులిహార వేశారండి. అసలు చాలా బాగుందనమాట. దేవుడి ప్రసాదం చాలా బాగుంది. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. మేము చాలా బాగా అది తినగలిగాము. మాకు అంత అదృష్టం కలిగింది. మేము ఇలాగా వేయి స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయాము వెంటనే. ఇంకా నెక్స్ట్ వీడియోస్ తిరుపతి ఎలా చేరుకున్నాం ఏంటనేది చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.